బంధువులు ఎవరైతే ఉన్నారో, ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రమ్మని చెప్పారు. తాను పనిచేసే స్థలంలో జరిగింది కాబట్టి పనిచేసేటటువంటి వాళ్ళే తీసుకొని వెళ్ళింది హాస్పిటల్కి. తన భార్యను కుటుంబాన్ని పిలిపించినప్పుడు పోతే ఆమెను కూర్చోబెట్టి మాట్లాడింది. అమ్మా, నీ భర్తకు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఏమైనవి? 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. 1 కిడ్నీ తప్పకుండా వేరే ఎవరిదైనా అతనికి మారుస్తే తప్ప అతని బ్రతకడు అని చెప్పారు. వెంటనే వాళ్ళ బావ వాళ్ళను, మరిది వాళ్ళను సంప్రదించాక ఏం చేసిండు? ఒక అన్న, వ్యవసాయం చేసేటటువంటి అన్న ఏం చేసిండు? మా తమ్మునికి నేను ఇస్తా అన్నాడు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిండు. ఒక పెద్ద డాక్టర్, ఎక్కడి నుంచో విదేశాల నుంచి ఆమె వచ్చి ఏంటంటేనే ట్రీట్మెంట్ చేసింది, కిడ్నీ మార్చింది, 2కి వైద్యం అందించింది. ఆమె మళ్ళీ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి 2 కోలుకున్నారు, 2 బాగున్నారు. వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి ఇంకా ఇప్పుడు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఆ బొంబాయిలో ఉన్నటువంటి వ్యక్తి 2 కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి వ్యక్తి 1 కిడ్నీతోటే ఇప్పుడు హైదరాబాద్లో ఆయా ప్రాంతంలో 4-5 ఇండ్లు కొనుక్కొని ఉన్నాడు. కోటీశ్వరుడు అయ్యి ఈరోజు 1,00,000-2 లక్షల రూపాయల జీతం కూడా అతనికి ఇస్తున్నారు నెలకు. అంటే ఎందుకు నేను ఇతని కథ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానంటే, ఇతనిలో ఏముందంటే యజమానికి లోబడ్డాడు, నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇతను ఏం చేసిండు? విచారణకర్తగా యోసేపుకు నియమించిండు. నేను చెప్పినటువంటి వ్యక్తిని కూడా ఏం చేసిండు? పై అధికారిగా నియమించు. మీ జీవితంలో కూడా మీరు ఎప్పుడైనా చూడండి, మీరు నమ్మకంగా ఉండండి, తప్పకుండా. అప్పుడే కాదు, సమయం పడుతుంది. యోసేపు జీవితంలో కూడా అప్పుడే జరగలే, వర్ధిల్లడానికి చాలా సమయం పట్టింది. కాబట్టి మన జీవితంలో కూడా మనం నమ్మకంగా ఉండండి. యజమానికి, తండ్రికి, తల్లికి, అన్నదమ్ములతో, అలాగునే మనం చేసుకున్న భార్యతో, మనం చేసుకున్న భర్తతో, మన కుటుంబంతో, మనం వస్తున్నటువంటి సంఘంతో, దేవునితో మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ అపనమ్మకంతో ఉన్నటువంటి భర్త పక్కన పడుకున్నాడు అనుకోండి, భార్యకు నిద్ర వస్తుందా? సార్, గొడ్డలు పక్కన పెట్టుకొని పండుకున్నాడు అని అనుకున్నాం అనుకోండి, ఏం కాదు, మంచి చికెన్ మటన్తో తిను, పండుకో, గొడ్డలు ఒకటి పెట్టుకున్నానే అన్నాడు అనుకోండి, నిద్ర వస్తుందా? రాదు. భర్త నిద్రపోతాడు కానీ భార్యనే గొడ్డలతో నరికేస్తాడు. ఎందుకంటే లేస్తే నన్ను చంపేస్తే కష్టమండి. అంటే ఇప్పుడున్నటువంటి కల్చర్ అట్లా అయింది, అంటే నమ్మకం లేనటువంటి స్థితి అయింది. కాబట్టి మన జీవితంలో ఏంది అని అంటే నమ్మకం అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనది. యోసేపు ఎవరితో నమ్మకంగా ఉన్నాడు? తండ్రితో నమ్మకంగా ఉన్నాడు, దేవునితో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి యోసేపు ఏమవుతున్నాడు? వర్ధిల్లుతూ వచ్చాడు. మనం కూడా వర్ధిల్లాలి అని అంటే దేవునితో ఎట్లుండాలి? నమ్మకంగా ఉండాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. 40వ అధ్యాయం 4వ వచనం, ఆదికాండం 40వ అధ్యాయం 4వ వచనం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వంశము వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తర్వాత వారిద్దరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. ఇక్కడ ఒక కలగన్నాడు. ఎవరు? పానదాయకుడు, భక్ష్యకారకుడు కలలు కన్నారు. చాలా దుఃఖక్రాంతంలో ఉన్నారు. కానీ యోసేపుగా కలల భావం చెప్తే ఒకటే రోజుల్లో చెప్పేసిండు ఆయన, ఒకటేసారి చెప్పేసి. ఈ సంగతిని ఇలాగునే కొనసాగిస్తూ ఏమైంది అని అంటే రాజుకు కూడా కలలు పడ్డాయి. 2 కలలు పడ్డాయి. ఏం సార్? 2 కలలు పడ్డాయి. రాజుకు కూడా 2 కలలు పడ్డాయి. 2 కలలు పడితే ఆ విషయాన్ని మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇలా 41వ వచనాన్ని చూద్దాం. 41వ అధ్యాయం 25వ వచనం. 41:25. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒక్కటే,
దేవుడు తాను చేయబోతున్నది దానిని ఫరోకు తెలియవేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు, కల ఒక్కటే. వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన 7 సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన దేవుడు తాను చెప్పబోతున్నది ఫరోకు చూపించెను. తాను చెప్పబోయే విషయాన్ని ఫరోకు దేవుడు ఏం చేసిండు? కలభావంలో చూపించిండు. అంతకుముందు ఫరో గారు ఊరుకున్నారా? మంత్రగాళ్ళను పిలిచారు, తంత్రగాళ్ళను పిలిచారు, తాయిత గడ్డటోళ్ళని పిలిచారు. అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి అనేక జ్ఞానం కలిగినటువంటి వారందరినీ కూడా పిలిచారు. ఎవరు కూడా కలభావాన్ని చెప్పాలి, ఎవరికి కూడా సాధ్యం కాలే. ఎందుకనంటే ఎవరు కూడా దేవుని జ్ఞానాన్ని వారు పొందుకొని ఉండలేదు కాబట్టి ఆ కలభావం చెప్పడానికి వారికి సాధ్యము కాలేదు. యోసేపు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆ 2 కన్నా కలభావాలు చెప్పినప్పుడు ఆ 2లో ఒకరు ఏం చేసిందంటే రాజుగారికి చెప్పారు, రాజా యోసేపు ఉన్నాడు, ఒకటేసారి మా 2 కళలకు జవాబు చెప్పాడు, అది నిజమే ప్రభు, నిజమే రాజా అని చెప్పాడు. చెప్తే వెంటనే పిలువాన్ని పంపించండి ఆయనకంటే. ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? అప్పుడు గడ్డం పెరిగింది, ఎంటికలు పెరిగినాయి, బట్టలు బాగలేవు, పరిస్థితి అతలకుతలముగా ఉన్నది. అయినప్పటికీ ఆయనను రాజు దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఎట్లా తీసుకెళ్ళాలి? శుభ్రం చేసి తీసుకొని అలాగనే తీసుకొని వెళ్ళినప్పుడు ఈయన చెప్పిన తర్వాత జరిగిన సందర్భం మనం చూద్దాం. చదువుతండి. ఇదిగో ఆ 7 అమ్మ 29 చదువు. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తరువాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ మాట కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యం దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనిషిని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతని నియమింపబడెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగము తీసుకొనవలెను. ఇక్కడ 40వ వచనాన్ని మనం చూస్తే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఎలా జరిగింది నియమింపబడము? ఎంత విచిత్రంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎంత విచిత్రంగా జరిగింది. ఎప్పుడైనా అనుకుంటామా మనము? ఎప్పుడు అనుకో. కాబట్టి ఇప్పుడు ఏమైండు? యోసేపు అధికారిగా ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా నియమింపబడ్డాడు. జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అధికారి అవుతాడా? మరి మనము జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మన కళ్ళ ముందర జరిగినటువంటి విషయాలు కూడా చూస్తే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేశారు. వచ్చిన తర్వాత అతని పాదయాత్ర చేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. అంటే జైల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా దేవుడు కొన్నిసార్లు ఎంతో మేలుకరంగా నడిపిస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా చాలా మంది, మన భారతదేశ పౌరులందరూ కూడా చాలా మంది జైలు జీవితాన్ని అనుభవించారు. మన దేశానికి స్వాతంత్రం రావడానికి జైలు జీవితాన్ని అనుభవించారు. గాంధీ గారు, అలాగున్నే నెహ్రూ గారు, అలాగున్నే భగత్ సింగ్ గారు,
సుఖదేవ్ గారు, రాజ్గురు గారు, అలాగునే సుభాష్ చంద్రబోస్ గారు, చాలా మంది జైలు జీవితాన్ని అనుభవించారు. అల్లూరి సీతారామరాజు గారు, మన దేశం కొరకు పోరాటం చేసినటువంటి పోరాట యోధులందరూ కూడా ఏం చేశారు, చాలా మంది జైలు జీవితాన్ని అనుభవించారు, మన దేశం కొరకు పోరాడారు. అంటే మనం ఆలోచన చేసే విధానం ఏంటంటే యోసేపు లాగా నమ్మకంగా మనము, అప్పుడే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు తోడే ఉంటే ఆ కార్యాలన్నిటివి జరుగుతూనే ఉంటాయి. ఎవరు ఆపాలన్నా ఆగబడి. పిల్లలు కాకూడదు అని ఎంతమంది గోళీలు గీలీలు వేసినా కూడా పిల్లలు అయితేనే ఉంటారు. ఆస్తులు పెరగకూడదు అని అనుకుంటే ఈ బిల్డింగ్ మీద బిల్డింగ్ పెరుగుతూనే ఉంటుంది. సేన్లు చేయకూడదు అని చెప్పి మనం లేనప్పుడు వేరే మందు వచ్చి కొట్టిపోయినా కూడా సేన్ పెరుగుతూనే ఉంటుంది. యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. కాబట్టి యోసేపు లాగా మన జీవితంలో ఏం చేయాలి, దేవునికి లోబడే మంచి మనస్తత్వము ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ నేను అంత దూరం వెళ్తలేను, ఎందుకంటే మనకున్న సమయం చాలా సమయం అయింది. కాబట్టి 50వ అధ్యాయాన్ని మనం చూసుకొని మనం ముగిద్దాం. 50వ అధ్యాయం ఆదికాండం 50. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనేను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. యాకోబు కొరకు దుఃఖించుట, అతని భూస్థాపన గురించి యోసేపు సహోదరుల పశ్చాత్తాపము, క్షమాపణ, యోసేపు ఆయుష్కాలము, ఇశ్రాయేలీయుల కానాను దేశంలోనికి తిరిగిపోతారని యోసేపు ప్రవచనము, అతని మరణము. అంటే ఈ 50వ వచనములో తన తండ్రి చనిపోయినప్పుడు, యాకోబు చనిపోయినప్పుడు ఎంతో దుఃఖక్రాంతుడు అయ్యాడు. మా భార్య, మా బంధువులు కూడా మొన్నటి దినాన ఎంతో దుఃఖక్రాంతులు అయ్యారు. కన్నీళ్ళు కార్చారు, నిట్టూర్పులు కార్చారు, వేదన పడ్డారు ఎంతో. ఎందుకనంటే వాళ్ళు చేసిన సేవలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఆపినా ఆగవు కన్నీళ్ళు, ఆ వేదన ఆగదు. ఎంతమంది ఉన్నా అయ్యో ఎవరైనా చూస్తున్నారు కానీ అని చెప్పి నటించే భావం ఆడ రాదు. వస్తుందా? కొంతమంది ఫోటోలు సెల్ఫీల కొరకు మాత్రమే అని నవ్వమంటే నవ్వుతారు, ఏడవమంటే ఏడుస్తారు. కానీ చనిపోయిన కాడ, తల్లిదండ్రులు చనిపోయిన కాడ ఎవరు నటించరు. ఎందుకంటే అది సొంతంగా లోపలికి వెళ్ళి వచ్చేది కాబట్టి ఎవరు నటించరు. ఇక్కడ యోసేపు తన తండ్రిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖక్రాంతుడు అయ్యాడు. తండ్రి చెప్పిన మాటకు వెళ్ళాడు. తండ్రి మళ్ళా సమాధి అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తాం? 26వ వచనాన్ని చూడండి. యోసేపు 110 సంవత్సరముల వాడే మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచింది. ఇక్కడ యాకోబు చనిపోయినటువంటి సందర్భము ఇదే 50వ అధ్యాయంలో, యోసేపు చనిపోయినటువంటి సందర్భం కూడా ఇదే 50వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలనైనా. యోసేపు కలిగినటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనంలో మేము యోసేపు విశ్వాసం గురించి మేము చూసాం నాయన. యోసేపు జీవితంలో ఉన్నటువంటి గొప్ప గుణాలను, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ తాలుకొని ఉండడానికి మీరు కృప చూపించి సహాయం చేసినందుకు వందనాలు నాయన. బైబిల్ గ్రంథంలో 5 మంది యోసేపులు ఉన్నట్టుగా మేము గ్రహించాము. ఆ 5 మందిలో యాకోబు కుమారుడైనటువంటి యోసేపు గురించి నేటి దినాన వాక్య భాగాన్ని మేము బోధించుకొని ఉన్నాము నాయన. మీ చిత్తము, మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని, సమస్తం మీ కంచె, మీ కాపుదల భద్రత ఉంచి నాయన, వాక్యం విన్నటువంటి మా ప్రియులు, అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నటువంటి మా ప్రియులను నాయన మీరు దీవించి ఆశీర్వదించి
యేసేపుకు కలిగినటువంటి మంచి మనసు, క్రీస్తునికి కలిగినటువంటి మంచి మనసు, ఈ మనసు మనమందరం కలిగి దేవుని యందు నమ్మకంగా స్థిరులుగా ఉండడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ఈ మనవులు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.